సార్ మా పేరు మనోహరాచారి, మాది పద్మనాభం గ్రామం, చౌదరిగూడెం మండలము, రంగారెడ్డి జిల్లా. మాది మొదటి కూడా పూర్తి వ్యవసాయ కుటుంబమే. నేను 72 నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నా పూర్తిగా. నేను 3 రకాల వ్యవసాయాలు చూసిన. ముందు మా చిన్నప్పుడు 72 నుంచి 80 వరకు మేము రసాయన మందులు వాడకుండా పశువుల ఎరువుతోనే పంట పండించేది. 80 తర్వాత రసాయనిక మందులు, రసాయనిక పురుగు మందులు వచ్చినాయి, బల మందులు, పురుగు మందులు వాడుతూనే వ్యవసాయం చేసినాము. గత 5 సంవత్సరాల నుంచి మళ్ళీ సేంద్రీయ వ్యవసాయానికి మారినాము. ఇది మాకు కొత్తగా అనిపిస్తలేదు. ఇది పాత పద్ధతి, మాకు కొంత పాత అనుభవం ఉంది కాబట్టి ఇది మాకు కొత్తగా అనిపిస్తలేదు. అయితే సేంద్రీయ వ్యవసాయంలో ఈ రకరకాల పద్ధతులు అవలంబిస్తాం మేము. రకరకాల పంటలు, 1-2 పంటలు కాకుండా కూడా ఇప్పుడు చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, అరికెలు, తైదలు, జొన్నలు, సద్దలు అలాంటి పంటలు, పప్పు ధాన్యాలైన కందులు, పెసరు, మినుములు పంటలు, ఈ మళ్ళీ మిర్చి, పండు మిర్చి, ఈ కూరగాయలు, కంది, చెరుకు పంట, ఇలా రకరకాల పండిస్తున్నాము. అయితే ఇన్ని రకాల పంట పండిస్తున్నాడు దీని ఆర్గానిక్ రైతు అని చెప్పి నాకు మన రైతు ఫౌండేషన్ గత నెల వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మాకు అవార్డు ఇచ్చారు. ఇక్కడ గన్నవరం ఆత్కూరులో వెంకయ్యనాయుడు చేతుల ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మాకు అవార్డు ఇచ్చారు. ఆయన అవార్డు ఇచ్చిన కారణం కూడా అదే అనుకుంటా. నేను రకరకాల ప్రయత్నాలు చేసి, రకరకాల ప్రయోగాలు చేసి, రకరకాల పంటలు పండిస్తున్నాము. పెద్ద ఎత్తున మొత్తం చేసేది 18 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాము. 18 ఎకరాలు కూడా పూర్తిగా టోటల్ 100% ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం అన్నట్టు. మేము ఇంతకుముందు పాలేకర్ విధానాలు బాగా అవలంబించినాం. పాలేకర్ విధానానికి వస్తే జీవామృతము, ఘనజీవామృతం అనేవి 2 బలానికి ముఖ్యమైన పోషకాలు. జీవామృతంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. జీవామృతంలో 1 గ్రాములో 10 నుంచి 15 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది మనకు పంటలకు మేలు చేసేది. దాని జీవామృతం బాగా వాడుతున్నాము. వాటితో పాటు పురుగు మందులకు వచ్చేసరికి మామూలుగా నీమాశ్రము, బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము, దశపణి కషాయము, శొంఠిపాల కషాయము, పుల్లటి మజ్జిగ, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. పురుగు మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి. పురుగు మందులు పెట్టంటే కంపల్సరీ పురుగు మందులు పోవనే సమస్య రాదు. రసాయన వ్యవసాయం కూడా పోవనే డౌట్ ఉంటుంది, కానీ సేంద్రీయ వ్యవసాయం పురుగు మందులు బాగా పనిచేస్తాయి. దీంట్లో ఉన్నది ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సేంద్రీయ వ్యవసాయంలో అంటే, మనము పంటకు డిఏపి కానీ యూరియా కానీ రసాయనిక మందులు వాడినప్పుడే సగము పురుగులు కానీ తెగుళ్ళు కానీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా పంటకు. ఆ మిగిలిన సగాన్ని మనం ద్రావణాల కషాయాలతో మేము స్ప్రే చేసుకోవాలి. దాంట్లో ముఖ్యమైనది అది 100% అంటే మనం రసాయన మందులు వేసి పురుగు మందులు కొడతామంటే పనిచేయదు. అట్లా రసాయన మందులు ఆగినప్పుడే పురుగులు తెగులు కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు రసాయన వ్యవసాయంలో ఏముంది అంటే జీవిత చక్రంలో వాళ్ళు దుక్కిలు వేసినప్పుడే రసాయన మందులు వేస్తారు. డిఏపి కానీ యూరియా కానీ ఫాస్ఫేట్, పొటాష్ ఇలాంటివన్నీ. అయితే వేసినప్పుడే ఆటోమేటిక్ పురుగు ఉధృతి ఎక్కువ అవుతుంది. పురుగు ఉధృతికి పురుగు మందు కొడతాం. పురుగు మందు కొట్టే ఎక్కువ పురుగు మందు కొడితే మళ్ళీ తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళ మందు కొడతాం. ఎక్కువ తెగుళ్ళు పురుగు రకాల మొక్క బలహీనం అవుతుంది, మళ్ళీ బల మందులు ఇస్తాం అన్నట్లు. ఆ పంటకాల జీవిత చక్రం మొత్తం 3 సరిపోతున్నది. పురుగు మందులు, బల మందులు, పురుగు మందులు, తెగులు మందులు అని. దీంట్లో అలాగా దీంట్లో మనము డిఏపి యూరియా అయినప్పుడు కంపల్సరీ పురుగుల శాతం బాగా తగ్గుతుంది. ఏ పంట అయినా సేంద్రియ పద్ధతిలో ఏ పంట అయినా పండియొచ్చు మనం. ఈ పంట ఆ పంటని కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెరుకు ఉంది, చెరుకు బ్రహ్మాండంగా అయింది. చెరుకును మొన్న మా కంపెనీ వాళ్ళు డిఎం గారు వచ్చి చూసిపోయాడు. మొన్న పూణే యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ చెరుకును చూసి ఆర్గానిక్ చెరుకు చాలా బాగుంది ఇచ్చారు. రసాయనతో పోటీ పడుతున్నారు మీ చెరుకు అని కూడా ఆయన ఇచ్చిపోయిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు వాళ్ళు. పూణే యూనివర్సిటీ వాళ్ళు చెరుకు ట్రైనింగ్ చెరుకు మంచి రైతు అని చెప్పి పూణేలో యూనివర్సిటీ ఉంది, వసంత దాదా యూనివర్సిటీ అని పూణేలో ఉంది. వాళ్ళు నాకు సర్టిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళ చెరుకు రైతు బాగా చేశాడు అని చెప్పి. అయితే ఇలా మేము పత్తి పండించిన పోయిన సంవత్సరం. ఇప్పుడు కంది ఉంది 4 ఎకరాలు, కంది కూడా బాగా పడుతున్నది. పెసరు, మినుములు, మిర్చి, కూరగాయలు, యాపిల్ బేరు, గులాబీ తోట, ఈ మొక్కజొన్న, ఇలా రకరకాల పంటలు వేస్తున్నాము. ఏ పంట వేసినా కూడా మేము 100% సేంద్రియ పద్ధతిలో వేస్తున్నాం. అయితే మాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు. మాకు పెద్ద ఇబ్బంది, కష్టమైన పని ఏం కాదు. మామూలుగా సింపుల్ మెథడ్సే ఉన్నాయి. కాకపోతే ఓపిక అవసరం మనిషికి. పూర్తి రైతుకైతే బాగుంటాయి. పూర్తి వ్యవసాయం మీద ఆధారం ఉన్న రైతు అయితే 100% సక్సెస్. కానీ ఏదో ఉద్యోగం చేసుకుంటా పార్ట్ టైంగా చేసినప్పటి మటుకు ఈ వ్యవసాయంలో కొన్ని ఇబ్బందులు మళ్ళీ అన్ని దగ్గర చూసుకోవాలి మనము. సేంద్రియంలో వాళ్ళకి మనము రసాయన మంది అంటే ఏదో డబ్బు కొనుక్కోసం వాళ్ళకి ఇస్తారు, కొట్టుమంటే వాడు కొడతాడు. ఇది అట్లా కాదు. మనం దగ్గర తయారు చేసుకోవాలి. దాంట్లో ఏమేమి పడతాయి, కొంత పరిజ్ఞానం అవసరం. దాంట్లో కొద్ది రోజులకు ఏ ఆకు దేంట్లో ఏదికి పనిచేస్తుందని మనకు అవగాహన కావాలి. మనం వాడే ముందు ప్రతి దాంట్లో కూడా ఏ పదార్థాలు ఏ పోషకం ఉంది, మనకు నత్రజని ఏమిట్లా ఉంది, మనకు పొటాష్ ఏమిట్లా ఉంది, సల్ఫర్ ఏమిట్లా ఉంది, మ్యాగ్నీషియం ఏమిట్లా ఉంది అనేది ప్రతి ఒక్క మొక్కల కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. వాటిని గుర్తుపట్టాలి మనం. ఇప్పుడు మునగ ఉందనుకోండి, మునగలో బ్రహ్మాండమైన పోషకాలు ఉన్నాయి. ఈ మునగాకు రసంతో కొడితే కూడా బలం మందులుగా బాగా తయారవుతున్నాయి సేంద్రీయ వ్యవసాయంలో. పూర్తిగా మునగాకును మెత్త 2-3 కేజీల మునగాకు 200 లీటర్లు కలిపి నానబోసి కొడితే మనం యూరియా నత్రజని బాగా పనిచేస్తుంది మనకు. అది ఇలాంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నాం. మనము పంటకు అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టే అవసరం లేదు. ప్రకృతి అనేది మనకు కొంత భూమిలో ఇచ్చింది. భూమిలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. దాన్ని మనం వినియోగించుకుంటాం పూర్తి స్థాయిలో. దాన్ని వినియోగించుకునే పద్ధతి నేర్చుకోవాలి. ఇప్పుడు యూరియా అనేది టానిక్ లాంటిది. టానిక్ తాగినప్పుడే వాడు కిక్లో ఉంటాడు. టానిక్ దిగిపోయాక మళ్ళీ యథాస్థానానికి వస్తాడు. ఈ ప్రకృతి వ్యవసాయం అలా కాదు. భూమిలో ఉన్న పోషకాలు పూర్తిగా వినియోగించుకుంటుంది. జీవామృతం వాడినప్పుడు భూమి పూర్తిగా నాణ్యంగా తయారవుతుంది. వానపాములు బాగా ఉత్పత్తి అవుతాయి. వానపాముల నుంచే మనకు బలం వచ్చేది. వానపాములు లోపలికి పడి తిరుగుతున్నాయి. లోపల ఉన్న పోషకాలన్నీ
భూమికి అందిస్తుంది, భూమి గుల్లవారిపోతుంది, మనం నడుస్తుంటే కాలు దిగబడుతుంది, అప్పుడు భూమిలో కార్బన్ శాతం పెరిగిందని మనం అనుకోవాలి. దాంట్లో కొన్ని విధానాలు ఉన్నాయి. కంపల్సరీ అప్పుడప్పుడు ఖచ్చితంగా పప్పు జాతి ధాన్యాలు, పెసలు, మినుములు వేయాలి. మనం దాంట్లో కొద్దిగా గొప్ప పశువులు ఎరువు తోలాలి వీళ్ళు బట్టి. అట్లా చేస్తే భూమి నాణ్యత పెరుగుతుంది. తొలుత మన భూమి మన దగ్గర 47కు పూర్వం 3% కార్బన్ మన ఇండియాలో. ఇప్పుడు తెలంగాణలో 0.1 కార్బన్ శాతం. 0.1 అంటే మనం చాలా దూరం ఉన్నాం, నాణ్యమైన పంటలు పండడానికి చాలా దూరం ఉన్నాం. కనీసం 1-2 వస్తే కానీ మామూలు పంటలు పండాయి, మనం 3% వస్తే కానీ మామూలు పంటలు పండాయి. 0.1లో ఉన్నాం మనం. అంటే మన భూములన్నీ పూర్తిగా నిస్సారం అయిపోయాయి. మన భవిష్యత్తులో భూములు మనం ఇస్తున్నాం మన తరాల కంటే పూరా పంట వండని భూమే ఇస్తున్నాం తరాలకు, మన పిల్లలకు. ఆరోగ్యమైన భూమి అయితే ఇస్తలేం. ఈ భూసారం కోసం మనం పచ్చిరొట్ట వినియోగించుకోవాలి. పచ్చిరొట్ట, జనుము, అలచంద, పిల్లి పెసర ఇలాంటివన్నీ పచ్చిరొట్టలు వినియోగించుకోవాలి. ఇప్పుడు జీవామృతం, ఘనజీవం, పాలేకర పద్ధతిలో బలమందులు భూమి నాణ్యంగానే తయారవుతుంది. ఒక 2-3 సంవత్సరాలు ఏంటంటే పవర్ఫుల్గా తయారవుతుంది. కానీ మొదటి సంవత్సరం కూడా పంటలు యథావధిగా పండించే విధానాలు. ఇప్పుడు మొదటి సంవత్సరం కూడా నేను మొదటి నుంచి కూడా మొత్తం ఒకటేసారి మార్చిన భూమిని. నేను వాడు చాలామంది రైతులు కొద్దిగా ఒకటేసారి పూర్తిగా చేంజ్ అయినా. ఆ రసాయన వ్యవసాయం కానీ సేంద్రీయ చేయలేను. కాకపోతే కొద్ది రోజులు మేము కోడి పెంట, కోడి ఎరువులు ఇట్లా ఇతర పద్ధతులు అవలంబించేది. ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడైతే 100% పాలేకర విధానమే. కాకపోతే ఇప్పుడు కొన్ని చిన్న పద్ధతులు బలమందులు మటుకు ఇతరత్ర వినియోగిస్తున్నాం అన్నట్లు. మనము రసాయనం ఒక 2-3 సంవత్సరాలు బంద్ చేసినామంటే ఆటోమేటిక్ భూమి నాణ్యంగా తయారవుతుంది, భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది. పచ్చి రొట్టె వేస్తే ఖచ్చితంగా కార్బన్ శాతం పెరుగుతుంది. మార్కెటింగ్ దీనికోసం మార్కెటింగ్ బాగానే ఉంది. ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు హైదరాబాద్లో మార్కెట్ బాగానే నడుస్తున్నది, తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో నేను ఒకటి గ్రామ భారత్ అనే సంస్థ ఉంది తెలంగాణలో. గ్రామ భారత్లో స్తంభాతి రెడ్డి గారు అని దాని అధ్యక్షుడు, మన కరుణాకర్ గౌడ్ అని దాని జనరల్ సెక్రటరీ. మరి ప్రతి జిల్లాకు అధ్యక్షుడు ఉన్నాడు. మా మామనాడు జిల్లాకు వచ్చేసరికి ప్రవీణ్ రెడ్డి, మెదక్ జిల్లాకు వచ్చేసరికి ఎల్లారెడ్డి. నేను గ్రామ భారతిలో తెలంగాణ రీసోర్స్ పర్సన్ తెలంగాణ మొత్తానికి. నేను వాళ్ళ సమావేశాలు, వాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తాను. మేము కూడా రైతులకు శిక్షణకి పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ సమావేశాలు వాళ్ళ గ్రామ భారతి వాళ్ళు ఏర్పాటు చేస్తే మేము రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తాం. మేము డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఊరికి పోతాము. మేము ఒకరోజు శిక్షణ ఇచ్చి రైతులందరినీ కూర్పు చేసి శిక్షణ ఇచ్చేస్తాం అన్నట్లు. మేము ఇప్పుడు మన మర్రిముచ్చాల కాడ అయింది. మర్రిముచ్చాల కాడ మన ఎల్లారెడ్డి గారి ఫామ్ ఉంది. అక్కడ ప్రతి నెల ట్రైనింగ్ అవుతాయి రైతులకు. కొంతమంది రైతులు వస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అక్కడ మన మాబనాలు అయింది, హైదరాబాద్లో అయింది, కొత్తకోటలో అవుతుంది. ఎక్కడైనా కూడా గ్రామ భారతి తరఫున మేము వెళ్తాం. గ్రామ భారతిలో మేము పనిచేస్తున్నాము. వాళ్ళు విలువైన సూచనలు సలహాలు మాకు ఇస్తుంటారు, మేము కూడా రైతులకు ఇస్తాం అన్నట్టు. ప్రతి నెల మా సమావేశం హైదరాబాద్లో అవుతుంది. కాచిగూడ గ్రామ భారతి ఉంది. గ్రామ భారతి మంచి సంస్థ. నిరుపేదలకు హాస్టల్ ఉంది. ఓ 40 మంది పిల్లలకు ఉచితంగా సాయం చేస్తున్నాము. మేము ఎవరి దగ్గర రైతుల దగ్గర ₹1 మేము తీసుకోము. నా తోసిన అయింది, ఎవరి శాతం అయింది వాళ్ళు అందుట్లో పెట్టుబడి పెడతారు. ఎవరన్నా కొంతమంది దాతలు ఉంటారు, కొంతమంది వాళ్ళు కూడా కొంత డబ్బు ఇస్తున్నారు స్వచ్ఛంద సేవగా. ఇప్పుడు బాగా గ్రామ భారతి అనే సంస్థ ఈ సేంద్రియ రైతు విధానాలు బాగా పాటుపడుతున్నారు తెలంగాణలో. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసరికి భారీ ఎత్తున స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు JNTU, కూకటపల్లి అని ఇది అనేది లేకుండా భారీ ఎత్తున ఉన్నాయి. డిమాండ్ నమ్మకంగా రైతు చేస్తుంది అనుకుంటేనే ఉంటారు వాళ్ళు. ఏదో నేను ఆర్గానిక్ అంటే వాళ్ళకు ఉన్నారు పోయి వాళ్ళు ఒక్కడికి 10 సార్లు పొలానికి వస్తారు. ఈయన చేస్తున్నాడు కొంత అవగాహన వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా అంతా చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ఎందుకు డెవలప్మెంట్ అయిందంటే కారణం ఒక్కరే మాకు సాయం చేసేవాళ్ళు. ఐటీ ఉద్యోగాల నుంచి మేము ముంగల పడుతున్నాం. ఐటీ వాళ్ళకి మేము తొలుత మేము వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఐటీ వాళ్ళకి మా తున్నోళ్ళంతా ఐటీ వాళ్ళే, రైతులు చాలా తక్కువ. మాకు ప్రోత్సాహం అంతా ఐటీ ఉద్యోగులే. ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఆర్గానిక్ స్టోర్లు కానీ, చెప్పడానికి కానీ, శిక్షణ కానీ దాంట్లో పాల్గొనే వాళ్ళంతా ఐటీ ఉద్యోగులే. చేసేవాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ రైతులు తక్కువ ఉన్నారు. రైతులు రావాలంటే కొన్ని సమస్యలు రైతులకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు, ప్రధానమంత్రి పరంపరాగతి యోజన అని చెప్పి. దాని ద్వారా మన తెలంగాణలో ప్రతి మండలానికి ఒక ఊరిని ఎన్నుకుంటారు. 25 నుంచి 30 మంది రైతులు తీసుకొని వాళ్ళు కొన్ని సలహాలు, సూచనలు, ట్రైనింగ్, శిక్షణ ఇస్తారు. వాళ్ళకు కొన్ని ఏమైనా సబ్సిడీ కూడా కొంత అందజేసే అవకాశం ప్రభుత్వం ద్వారా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మా చదరగూడ మండలంలో పద్మారం మా ఊరు తీసుకున్నారు దాన్ని. నేను చెప్పేసి నన్ను శిక్షణకు వినియోగిస్తారు వాళ్ళు. నేను వాళ్ళు చెప్తే శిక్షణ మన కొందరు కూడా పోయి అక్కడికి శిక్షణ పెడితే ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను పోయి వాళ్ళకి శిక్షణ ఇచ్చేస్తున్నాను రైతులకు. నేను ఎక్కువ రోజులు చేస్తున్నాను కాబట్టి కొంత అనుభవం బాగానే ఉన్నది అన్నట్టు నా ఉద్దేశంలో. వాళ్ళు కూడా అనుకుంటున్నారు చాలా రోజులు చేయబట్టి కొన్ని రకాల అనుభవం ఉన్నాయని. కొంతమంది చదువుకున్న వాళ్ళు, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు దీంట్లోకి. బాగా చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. కానీ మామూలు రైతులు జర పరిజ్ఞానం అంతంత మొత్తం రైతులు వచ్చేవరకే ఇబ్బంది. మేము ఇంత విలువైన మందులు కొట్టినాము, పురుగు పోలేదు. ఆయన ఆముత్రం కొట్టమంటాడు, ఇది పురుగు పోదు. ఈయన ఈ మంది వేస్తే నేను 10 బస్తాలు వేసిన ఎకరాకు, ఆయన సంచయమంటాడు ఏంటి అంటాడు. దీనికి వస్తున్నారు. నేను చెప్పేది అదే, మాకు సాయం చేస్తున్నారు వాళ్ళు, దీనికి వస్తున్నారు. ఇది గుర్తింపు అయ్యేది కూడా వాళ్ళ నుంచి, ఐటీ నుంచి. మాకు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేది గ్రామ భారతి కానీ ఏ సంస్థ కానీ సేంద్రీయ వ్యవసాయంలో ఉన్నోళ్ళే వాళ్ళు టోటల్ మ్యాక్సిమం. రైతులు చాలా తక్కువ ఉన్నారు. నీళ్లు చాలా తక్కువ అవసరం సేంద్రీయ విధానంలో నీళ్ళు. ఎందుకంటే భూమి గుల్లబారు ఉంటుంది. మేము ఆచ్ఛాదన చేస్తుంటాము. కాస్ట్ ఆచ్ఛాదన కానీ, వస్ట్ ఆచ్ఛాదన కానీ, పచ్చిరొట్ట ఎరువులు వాడకము. దాంట్లో నీళ్లు చాలా అవసరపడతాయి. మనం రసాయన వ్యవసాయంలో 1 ఎకరా చేస్తున్నాం, 2 ఎకరాలు చేస్తున్నాం. దీంట్లో 3-4 ఎకరాలు చేసే అవకాశం ఉంది. నీళ్లు లేకుండా పంటలు దెబ్బతిన్నాయి, పంటలు ఏదైతే వండుతాయి. భూమిలో అటువంటి పోషకాలు ఉన్నాయి.
మనం దాన్ని వినియోగించుకోవాలి. మేము దాన్ని జీవామృతం ద్వారా వాటిని వృద్ధి చేస్తున్నాం అన్నట్టు. పంటలు నేను వెల్లుల్లి పెద్ద రైతునే, వెల్లుల్లి, ఈ మన మినుములు, పెసలు, కందులు. నిన్న మొన్న మినుములు పెసలు అయిపోయినాయి, దాన్ని ప్రాసెస్ చేసి పప్పు వేసి అమ్ముతున్నాము. మిర్చి కూడా ఉంది, పండు మిర్చి డిసెంబర్లో వస్తుంది. దాన్ని కూడా మిర్చి పౌడరే అమ్ముతాం అన్నట్టు. మేము ప్రాసెస్ చేసి అమ్ముతాము. ప్రాసెస్ చేస్తే మాకు కొన్ని లాభాలు, ఒక కేజీ కొంత డబ్బు అదనంగా వస్తుంది మాకు. ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు కూడా ప్రాసెస్ అయితేనే వాళ్ళు ధర పెడతారు. వాళ్ళు ప్రాసెస్ చేయాలంటే అదే చేసుకోలేరు. వాళ్ళు పప్పు వేసి దాన్ని క్లీనింగ్ చేసి చేయాలంటే అక్కడ లేబర్ దొరకరు, కాని పని అది. అందుకే మేము ప్రాసెస్ ఏ పదార్థాన్ని కానీ వాళ్ళకి ఇచ్చే ప్రాసెస్ చేసి తినడానికి తయారైంది ఇస్తాం వాళ్ళకి. అవకాశాలు ఉన్నాయి కానీ చాలా స్టోర్లు మటుకు అట్లా చేయరు. చాలా స్టోర్లు మటుకు నాకు చాలా రోజుల నుంచి నేను వాళ్ళతో స్నేహితం చేస్తున్నాను కాబట్టి వాళ్ళు మా పొలానికి వస్తారు. వాళ్ళు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం 2 నెలలు 3 నెలలకు వస్తారు. వచ్చి నేను కరెక్టా కాదా, నేను చేసినా కూడా రెండోసారి వస్తారు, మళ్ళీ చూసిపోయి వాళ్ళు కొంటున్నారు. ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి నిన్న మొన్న ఒప్పందం అయింది కేంద్ర ప్రభుత్వంతో. తెలంగాణ గవర్నమెంట్ మనకు ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం. ఖర్చు చాలా తగ్గుతుంది. ఇప్పుడు మామూలుగా కలుపు ఖర్చు, మామూలుగా పంట ఖర్చు ఏ దాంట్లో అయినా ఒకటే ఉంటుంది. మన పురుగు మందులు, బలం మందులు మటుకు పూర్తిగా నిషేధిస్తాం కాబట్టి ఖర్చు బాగా తగ్గుతుంది. మన మామూలుగా రైతు 10 నుంచి 15 వేలు పెడుతున్నాడు. ఒక ఎకరా నాటితే 10 నుంచి 15 వేలు పెడుతున్నాడు పెట్టుబడి పురుగు మందులకు, బలం మందులకు. దీనికి వచ్చేసరికి 2-3 వేలు అది పూర్తి అవుతుంది మనకు. ఇంకోటి నాణ్యమైన అందిస్తాము. మనకు ఇప్పుడున్న జనరేషన్లో 20-30 ఏళ్ళ యువకులు కూడా షుగరు, బీపీ, కంటి చూపు కోల్పోవడం అనేవి మరీ ఎక్కువైనాయి. ఎందుకంటే దీని నుంచి ఈ రసాయన మందులు వాడకం వల్లనే వస్తున్నది. ఈ రసాయన మందులు మేము ఎంత భయంకరంగా వాడుతున్నామంటే అసలు క్లియర్గా తెలిసే ఎవరు కూరగాయలు కానీ పప్పులు కానీ తినరు వాటిని. అంత భయంకరంగా మేము వాడుతున్నాం. కూరగాయలని వంకాయ కానీ బెండకాయ ఉందనుకోండి, ఈరోజు మందు కొడతాము, రేపు తీసుకుపోతాం మార్కెట్కు. అవి నీట్గా కనబడతాయి. నీట్గా ఉన్నదే రైతు వినియోగదారుడు కొంటాడు. దాంట్లో భయంకరంగా రోగాలు వస్తున్నాయి. దాంట్లో కనిపించేది నీట్గా ఉండాలి, నాణ్యంగా ఉంటే వాళ్ళు కొంటున్నారు అన్నట్లు. ఈ చాలామంది రైతులు తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాలంలో చదువు బాగానే ఉంది. 90-95% కూడా రైతులు చదువుకునే వాళ్ళు ఉన్నారు. దీంట్లోకి వస్తే చాలా బాగుంటుంది. రైతులు మనము భవిష్యత్తు తరాలకు, మన పిల్లలకు, మన స్నేహితులకు ఆరోగ్యకరమైన పంటిస్తాము. మన తరాలకు భూమిని కూడా నాణ్యంగా ఇస్తాం. ఒక 4-5 సంవత్సరాలు సేద్యం చేసినాక మనకు పురుగు మందులు, ఎరువులు వేసే అవసరం లేదు. సేంద్రీయ వ్యవసాయంలో 5-6 ఏళ్ళు చేసామంటే ఆటోమేటిక్గా పంట ఇతరం వేస్తే పంట పడుతుంది. మనం తర్వాత చేసే పని ఉంటుంది. అటువంటి నాణ్యమైన భూమిని ఇవ్వాలి మన పిల్లలకు. మా తండ్రులు మాకు నాణ్యమైన భూమి ఇచ్చారు, మేమే చెడగొట్టుకుని దాన్ని. మా తరంలో చెడిపోయి మా తండ్రులు పురుగు మందులు, బల మందులు లేకుండా ఇచ్చారు మాకు భూమి. మేము మధ్యలోకి వచ్చి మేము పురుగు మందులు వాడి, బల మందులు వాడి భూమిని నాశనం చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యకరంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లా. ఈ మెయిన్గా ఇప్పుడు ఇందులో నీమాశ్రము, బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము, దశపర్ణికషణ ముఖ్యమైన మందులు. ముఖ్యంగా ఈ తెగులు మందులు వేరు, పురుగు మందులు వేరు, బలం మందులు వేరు. బలానికి వచ్చేసరికి అక్కడ పోదామంటే సార్. అయితే నేను సేంద్రీయ వ్యవసాయం గత 5 సంవత్సరాలు చేస్తున్నా. నేను హైదరాబాదు ఆర్గానిక్ స్టోర్ల వాళ్ళకి పంపిస్తున్నా. ఈ అందరూ అనుకున్నట్లు పెద్ద ధరలు ఏమి ఉండేవి. ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ పదార్థాలు తక్కువ పెట్టుబడితో తయారవుతాయి. మామూలు సింపుల్ మెథడ్స్, జీవామృతము, ఘనజీవామృతం, కషాయాలతో తయారవుతాయి. మేము చేస్తున్నామంటే మా పొలంలో చుట్టూ దొరికే, మా ప్రాంతంలో దొరికే ఆకులు, అలాలు, ఆవుమూత్రంతోనే మేము తయారు చేస్తున్నాం. కాబట్టి దీనికి మనకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది మనకు. కానీ వాళ్ళు మధ్యవర్తుల ద్వారా కొంత ఎక్కువవుతున్నది. దాన్ని గమనించి రైతులు డైరెక్ట్గా రైతుల దగ్గర కొంటే చాలా తక్కువ ధర దొరుకుతుంది. ఇప్పుడు నేను మిర్చి అమ్ముతున్నా, రకరకాల పదార్థాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు అమ్ముతున్నాం అన్నట్లు. మధ్యవర్తులు డైరెక్ట్ వేసుకుంటే మామూలు సింపుల్ మాటతో పాటు ఓ 10,000 రూపాయల తేడాతోనే అమ్మగలుగుతున్నాము. మార్కెటింగ్ బాగానే ఉంది. మేము చేసే విధానాలు ఏంటంటే, మేము బలం మందుకు జీవామృతం తొలుతా. జీవామృతాన్ని మేము మామూలు ఆవుమూత్రము, ఆవు పేడ, బెల్లము, కొద్దిగా పిండి, పుట్టమట్టి వీటితో చేస్తాము. సింపుల్గా 3-4 రోజులు అయిపోతుంది. సింపుల్గా 3-4 రోజుల జీవామృతం తయారు, దాన్ని వాడుకుంటాం. అవి మన దగ్గర దొరికే పదార్థాలే. ఘనజీవామృతం అంటే మామూలుగా ఎరువుల ఇదే విధానంలో ఘనజీవామృతం తయారు చేస్తాము. ఇక పురుగు మందులకు వచ్చేసరికి ఇది దశపర్ణి కషాయం. దీన్ని దశపర్ణి కషాయం అంటారు. ఇది తయారు కావడానికి 40 రోజుల సమయం తీసుకుంటుంది. దీంట్లో 10 లీటర్ల ఆవుమూత్రము, ఓ 5 కేజీల పేడ, కొద్దిగా మిర్చి, పొగాకు, వెల్లుల్లి, ఒక 10 రకాల ఆకులు. దీని ముఖ్యమైన సూత్రం ఏంటి, పాలేకారి గారి విధానాలు అంటే ఏ ఆకులు వాడాలి మనం అంటే దానికి సూత్రం ఉంది. ఏ ఆకులు వాడాలంటే పశువులు తినే ఆకులు ఏవైనా వాడవచ్చు. పశువులు తినకూడదు ఆకులు. ఎండాకాలం కూడా నాణ్యంగా బలంగా పెరగాలి అవి. మామూలుగా మేము వాడి జిల్లేడు, వావిలి, ఆందము, పచ్చగన్నేరు, సీతాఫలమాకులు, వేపాకులు ఇవన్నీ 2 కేజీలు వేసి దీంట్లో మురుగబెడతాము. 40 రోజుల తర్వాత మనం రోజు తిప్పుతుంటే 40 రోజుల తర్వాత ఇది బలమైన పురుగు మందుగా పనిచేస్తుంది. ఎటువంటి పురుగులైనా పోతున్నాయి. 6 నెలల వరకు నిలువ ఉంటుంది. ఏ పంటలకైనా పురుగు మందులు బాగా పనిచేస్తుంది. ఈ పోతుంది అనే అనుమానం అవసరం లేదు. 100% పురుగు పోతుంది. దీంట్లో పురుగు పోదు, ఒకసారి కొడితే రెండోసారి పురుగు కొట్టే అవసరం లేదు. పురుగు అయితే పోతున్నది మాకు దీంట్లో. నేను దీన్ని వినియోగించే పత్తి పంట కానీ, కంది పంట కానీ బాగానే పండిస్తున్నాం అన్నట్లు. ఇది జీవామృతం. ఈ జీవామృతాన్ని పెండ, బెల్లము, ఒక 10 లీటర్ల ఆవుమూత్రము, 2 కేజీల బెల్లము, 2 కేజీల పప్పుల పిండి, ఏదైనా ద్విదళ బియ్యం పిండి,
కొద్దిగా అంత పుట్టమట్టి వేసి రోజు ఉదయం సాయంత్రము ఉదయం కలుపుతాము 3 రోజుల తర్వాత తయారవుతుంది ఇది మనకు 3 నుంచి 10 రోజుల లోపల వాడుకోవచ్చు ఎప్పుడైనా మీరు స్ప్రేగా వాడుకోవచ్చు డ్రిప్ ద్వారా కానీ నీటి కాలువ ద్వారా కానీ పంటలు పండిస్తాం దీంట్లో 2 కేజీల బెల్లము 2 కేజీలు 10 లీటర్ల ఆవుమూత్రము 5 కేజీల పేడ 2 కిలోల బెల్లము 2 కిలోల పప్పుల పిండి ఏ పిండి అయినా సరే మనకు ద్విజల జాత పిండి శనగపప్పు కందిపప్పు మినపప్పు ఏదైనా పిండి ఒక పిడికడంతా దోసెడు పుట్టమట్టి వేసి ఇది ఇది ఒక్కటే నిలువ ఉండదు ఎక్కువ రోజులు 10-12 రోజుల లోపల మనం వాడుకోవాలి పూర్తిగా ఈ తర్వాత దీనిలో బ్యాక్టీరియా తగ్గుతుంటుంది ఈ దీంట్లో అన్ని రకాల జీవామృతంలో అన్ని పంటకు సరిపోయే పోషకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇతరత్ర సూక్ష్మధాతు లోపాలు అనేది మా దగ్గర రావు మామూలుగా రసాయన వ్యవసాయం వచ్చే సూక్ష్మధాతు లోపాలు దీంట్లో మెగ్నీషియం లేదు కార్బన్ లేదని రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి దాంట్లో లేదని కానీ ఇవన్నీ దీంట్లో అనేది ఏం లేదు పూర్తి స్థాయిలో దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి దీన్ని వాడితే పంటలకు దీన్ని వాడితే సరిపోతుంది మనకి దీన్ని ఇంకోటి అగ్నాశ్రమం తయారు చేస్తాం అగ్నాశ్రమాన్ని ఇప్పుడు దీన్ని అగ్నాశ్రమం అంటాం దీన్ని ఈ అగ్నాశ్రాన్ని 20 లీటర్ల ఆవుమూత్రము దేశవాళీ ఆవు వాడాలి 20 లీటర్ల ఆవుమూత్రము దీనికి మనకు ఒక కేజీ బాగా కారం ఉన్న మిర్చి దీంట్లో పాలేకారు దాంట్లో ఏముంది ఒక సమస్య అంటే దేశవాళీ వాడితేనే బలంగా తయారైతే బలంగా పనిచేయగలుగుతాయి పూర్తి స్థాయి పనిచేస్తాయి హైబ్రిడ్లోకి వచ్చేసరికి దాంట్లో పోషకాలు తక్కువ కూడా పూర్తిగా పనిచేయలేవు వెల్లుల్లి పొగాకు మిర్చితో తయారు చేస్తాం ఇది 20 లీటర్ల మూత్రం పోసి కేజీ మిరపకారము ఒక 1/2 కేజీ వెల్లుల్లి 1/2 కేజీ పొగాకు దేశవాళీ నాటు రకం వేసి బాగా మెత్తగా దంచి దీంట్లో వేసి బాగా మరగబెడతాం మరగబెడితే ఇది పురుగు మందుగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పురుగు మందుగా ఇది 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు మనం 200 లీటర్లకు 10 లీటర్లు వాడతాం దీన్ని 200 లీటర్ల నీళ్లకు 10 లీటర్ల అగ్నాశ్రం కలిపి పంటలో వాడతాం ఖర్చు ఏం లేదు ఇప్పుడు దీనికి కూడా మనకి ఎంతగా ఇప్పుడు దీనికి కూడా ఒక 100-200 ఖర్చు అవుతుంది మనకి ఇది మనకు 300 లీటర్ ఒక 20 లీటర్ల మూత్రము 300 లీటర్ల నీళ్ళకి సరిపోతుంది మనకు కాబట్టి ఎకరన్నరకు స్ప్రే అవుతుంది మనకు 300 మనకి ఎకరా స్ప్రే అవుతుంది ఎకరాకు 100-200 కంటే ఖర్చు ఎక్కువ కాదు మనకి ఇప్పుడు దాని నుంచి బాగా పనిచేస్తున్నాయి మన రైతు సోదరులందరూ దీంట్లోకి వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మన దేశంలో సిక్కింను డిక్లేర్ చేశారు మొదటి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం అని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మన దేశంలో మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ సేంద్రియ రైతులు ఉన్నారు కొంతమంది రైతులు బాగానే పెద్ద ఎత్తున సాగు చేసి పండిస్తున్నారు పంటలు వాళ్ళ మార్కెటింగ్ సౌకర్యం బాగానే ఉంది కానీ ఇది పూర్తి గ్రామాల్లోకి చొచ్చుకు సేంద్రియ వ్యవసాయం అనేది పెద్ద పెద్ద వాళ్ళు కాకుండా కూడా మామూలు రైతులు చేస్తేనే లాభపడతారు మామూలు రైతులు ఎక్కువ నష్టపోతున్నారు చూడండి పోయినసారి మిర్చి రైతుల ఆత్మహత్యలు ఈసారి పత్తి రైతులది ఈసారి పత్తి కూడా ఘోరంగా విఫలమైంది పెద్ద ఎత్తున నష్టపోయారు ఒక 10 ఎకరాలు చేసిన రైతు 3-4 లక్షలు పెట్టుబడి పెట్టిండు 3-4 లక్షలు కవర్ కావాలంటే మళ్ళీ చాలా కష్టపడాలి అందుకే దీంట్లో అయితే ఇబ్బంది ఉంది దీంట్లో అయితే పత్తి రైతు ఈసారి బాధపడే అవసరం లేదు 0 బడ్జెట్ ఇది నీకు 10 ఎకరాలు పెట్టినా కూడా నీకు 10,000 కంటే ఎక్కువ కాదు మనకు ఆనందం ఖచ్చితంగా వెళ్తుంది మనకు పెట్టుబడి అయితే అదే మన దేశానికి వచ్చేసరికి సిక్కిం రాష్ట్రాన్ని పూర్తి సేంద్రియ వ్యవసాయం అని మన దగ్గర డిక్లేర్ చేశారు సిక్కింలో ఎటువంటి పురుగు మందులు కానీ బల మందులు కానీ వాడరు ఇతర దేశాల్లో కూడా బాగానే ప్రాచుర్యం వచ్చినాయి దీని దక్షిణ కొరియా బాగా డెవలప్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా ఇలా రకాల అమెరికాలో కూడా ప్రాసెసింగ్ ఫుడ్స్ బాగానే ఇస్తున్నారు అమెరికాలో కూడా మాకు విదేశాల్లో కూడా మిత్రులు ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ ద్వారా మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి మన చవాన్కి ఆయన దక్షిణ కొరియా ఆయన మన దగ్గర పాలకరెట్లను అక్కడ చౌహాన్ గారు అట్లా డాక్టర్ చవాన్ ఆయన పెద్ద సైంటిఫిక్గా ఆయన సింపుల్ మెథడ్స్లో వ్యవసాయం పెట్టే పద్ధతి మీద విజయం సాధించండు మనకంటే 10 నుంచి 20 ఏళ్ళు దిగుబడి తీస్తున్నారు వాళ్ళు ఒక ఎకరాల మనకు వచ్చేసరికి మన దగ్గర పత్తి ఇప్పుడు సరిసగటు ఎకరాకి 2.5 క్వింటాలు ఎకరాకు ఇండియా సరిసగటు దిగుబడి అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇజ్రాయెల్లో 20 క్వింటాలు ఎకరాకు సరిసగటు దిగుబడి వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు మన రసాయనిక వ్యవసాయం చేసి పెట్టుబడులు పెట్టి మనం నష్టమవుతున్నాం రైతులకు కాబట్టి రైతులందరూ సేంద్రియ వ్యవసాయం మళ్ళీ దేశం ఆరోగ్యకరంగా ఉంటుంది మనుషులు ఆరోగ్యకరంగా ఉంటారు మన పిల్లలు మన కుటుంబంతో పాటు మన మిత్రులంతా రాబోయే మన భవిష్యత్ తరాలకు కూడా నాణ్యమైన భూమిని వాళ్ళకి అందిస్తున్నాము తెలివితేటలు అందిస్తున్నాం మనం ఇప్పుడు దీని శిక్షణల ప్రభుత్వం చేసేవాళ్ళు చాలా ప్రభుత్వం తరఫున మాకు ప్రోత్సాహం చాలా అవసరం ఉంది మాది గ్రామ సంస్థ శిక్షణ ఇస్తున్నది అక్కడక్కడ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే ప్రభుత్వ పరంగా విధి రూపకల్పన చేసి ఇప్పుడు మన రసాయనిక వ్యవసాయానికి ఏముంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా దాని ఒక అవగాహనలు ఉన్నాయి దానికి గ్రామ స్థాయిలో విఆర్ఓ అని మండల స్థాయిలో ఏఈఓలని తాలూకా స్థాయిలో ఏడీలని అట్లా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆఫీసులు అంతటా ఉన్నాయి ఆ రకంగా మాకు ప్రోత్సాహం అందించాలి ప్రభుత్వం అందించినప్పుడు ఊళ్ళో డెవలప్ అవుతుంది ఇప్పుడు దానికి చాలా మటుకు మీరు 1,000 కోట్ల రూపాయలు మనకు డిఏపి యూరియాలకు మీరు సబ్సిడీ ఇస్తున్నారు దాంట్లో ఏం అనుమానం లేదు దాంట్లో అంత సహాయం మాకు అవసరం లేదు మాకు ఒక తాలూకా లేవాల 4 మండలాలకు ఒక 50 కోట్లే సరిపోతుంది మాకు ఇప్పుడు 50 కోట్ల దిగుబడి అయితే ప్రతి రైతు కూడా కొద్దిగా గొప్ప అవగాహన కల్పిస్తారు శిక్షకులు నియమించాలి ఇప్పుడు శిక్షకులు లేరు ఇప్పుడు శిక్షణ వచ్చే వాళ్ళని రైతులు అక్కడక్కడ ఉన్నారు శిక్షణ తీసుకొని శిక్షణ ఇప్పిస్తే కూడా రైతులు ముందుకు వస్తారు ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధి విధానాలు ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే
ఇది కొంత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మాకు రైతు నేస్తం వాళ్ళు ఇదే గ్రామ భారతి లేక రైతు నేస్తం వాళ్ళది ఫౌండేషన్ ఉంది. గుంటూరు దగ్గర పుల్లడిగుంటలో ఉంది. దానికి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షుడు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి వారం శిక్షణ ఇస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో 100-200 మంది రైతులు వస్తారు. ఆయన ఉచితంగా దానికి మాలాంటి శిక్షకులను దొరికిపోయి రైతులు శిక్షణ ఇప్పిస్తున్నాడు. హైదరాబాద్లో వాళ్ళది ఈ ప్రకృతి వ్యవసాయము, మన పక్షి నేస్తం అనే ప్రకృతి నేస్తం అనే బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళు మాకు సేంద్రీయ రైతులు వాళ్ళు బాగా ప్రోత్సహిస్తున్నారు రాష్ట్రంలో. అలాంటి అంత పెట్టుబడి పెడుతున్నారంటే చాలా గొప్పతనమైనది. ఇటువంటి వారికి ప్రభుత్వం కూడా కొంత సాయం చేయాలి. మనం చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. రైతు నేస్తం వాళ్ళు బాగా చేస్తున్నారు మనకు.